గేమ్ చేంజర్ అయితే నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. నేను పుష్ప కన్నా ముందు వస్తుందని వెయిట్ చేశాను, కానీ లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. అసలు ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. 4 క్యారెక్టర్లు చేశాడు. ఏ క్యారెక్టర్లో కానీ తన పర్ఫార్మెన్స్ కానీ తన ఎనర్జీ లెవెల్ కానీ తగ్గలేదన్నమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్లో కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాగే ఎన్నికల కమిషనర్ వాళ్ళకున్న పవర్ ఏందనేది ఈ సినిమాలో చూపించాడు బ్రో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దానికన్నా ముఖ్యంగా మెయిన్ మనం మాట్లాడాల్సుకోవాల్సింది ఇద్దరు వ్యక్తులు అనమాట. మెయిన్ శ్రీకాంత్ గారు అలాగే ఎస్జే సూర్య గారు. వాళ్ళు అసలు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ చేశారు బ్రో. రామ్ చరణ్ గారికి ఈక్వల్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఆ విధంగా ఉంది సినిమా. అయితే నాకైతే ఓవరాల్గా బాగుంది. సాంగ్స్ కానీ ఏంటంటే చాలా కొత్తగా ఉంది, కొత్త ఓల్డ్ లెగ్ తీసుకొని పోయినట్టు ఉంది. ధూప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ అసలుకి ఆ బడ్జెట్ అనేది అక్కడే, ఆ పాటలకు పెట్టిన ఖర్చు అనేది అక్కడే కనపడుతుంది. చాలా వెరైటీగా చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. ఓవరాల్గా మూవీ అయితే ఇది ఒక సోషల్ కంటెంట్తో కూడుకున్న సినిమా. లాస్ట్లో మనకు శంకర్ గారు కానీ ఒక డైలాగ్ చెప్తారు ఏంటంటే, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఓటేయండి, ఓటేయడం వల్ల మీ జీవితాలు మారుతాయి, ప్రభుత్వంలో వచ్చే అధికారులు కానీ అందరూ మంచిగా మారుతారు, చూసుకొని సెలెక్ట్ చేసుకోండి అనేది కంటెంట్ ఇచ్చారు. అదైతే చాలా బెటర్గా ఉంది. అంజలి క్యారెక్టర్ అయితే పీక్స్ అసలుకి న్యాచురల్గా ఉంది. అంజలి గారిది ఒక కొండదేవర సాంగ్ వస్తుంది, అది కానీ చాలా బాగుంది. మెయిన్ ఇంకో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే బ్రహ్మానందం గారు ఒక్క నిమిషమే ఉన్నారు. ఇంకా ఒక 2-3 నిమిషాలు కానీ ఉండుంటే ఇంకా కేక పుట్టించేవాడు అనిపించింది అనమాట. సునీల్ గారు ఒక లాంగ్ బ్యాక్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడిందనే చెప్పొచ్చు. చాలా న్యాచురల్గా ఉంది బ్రో. వెన్నెల కిషోర్ కొంచెం ఉన్నా కానీ బెటర్గానే ఉంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుందన్న. నాకైతే నచ్చింది అది. థ్యాంక్ యూ.